ఈరోజు సూర్యాపేట మండలంలోని డెకమట గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ మహాకాళి అమ్మవారి దేవాలయంలో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడిది ఎందుకు పునఃప్రతిష్ఠ చేశారో ఇక అమ్మగారి వల్ల ఎలాంటి మహత్యం ఉందనేది మన కమిటీ సభ్యులు చెప్తున్నారు. కమిటీ సభ్యులు ఏంటంటే యూత్ అంతా కలిసి ఇక్కడ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి దానికి పూజలు చేపించి ఇక్కడ పండగలెక్క చేయడం జరుగుతుంది. ఈ విషయాలపై మనతో మాట్లాడుతున్నారు వీధి సభ్యులు. అన్న నమస్తేనా, ఏం పేరేనా? నా పేరు శివాజీ, ఉప సర్పంచ్ టేకమట్ల. అది ఒక 10 ఏళ్ల కింద మేము కట్టించుకున్నాం. గ్రామ ప్రజల సహకారంతో కట్టించుకున్నాం. మళ్ళీ కొద్దిగా షేడింగ్ వచ్చి కింద గచ్చగిట్ల బలగడం, కొద్దిగా పోతరాజు కూడా కుంగిపోయిండు, కింద పడ్డాడు. అయితే మేము ఏం చేసినామంటే ఆ పోతరాజుని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో మా యూత్ని పిలుచుకోవడం జరిగింది. యూత్ అంతా సహకరించడం జరిగింది. మా గ్రామ పెద్దల్ని కూడా పిలిచి, గ్రామ పెద్దల్ని, సర్పంచుల్ని, మాజీ సర్పంచులను కూడా పిలిచి వాళ్ళ సహకారంతో మేము ఇంత పెద్దగా కారణం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సమ్మక్క సారక్క కాడనే గద్దెలు ఉంటాయి, వేరే ఊర్లలో గద్దెలు ఉండవు. మా కాడ కూడా ఆ గద్దెలు ఉన్నాయి. అమ్మవారి మహత్యం అక్కడ 3 గద్దెలు కూడా కట్టించుకున్నాం. అంటే కొన్ని ఊర్లలోనే ఉంటాయి కానీ అన్ని ఊర్లలో ఉండవు ఆ గద్దెలు. మళ్ళీ మా ఊర్లో ప్రత్యేకత ఏంటంటే 2 సార్లు బోనాలు పెడతారు. వేరే ఊర్లలో ముత్యాలమ్మకు ఒకటేసారి పెడతారు. మా కాడ ముత్యాలమ్మకు పెడతారు, ఊర ముత్యాలమ్మకు, మళ్ళీ మహంకాళ అమ్మవారికి పెడతాం. ఒక 100 ఏళ్ళ క్రితం ఇదంతా చెట్లు పుట్టలు ఉన్న ఏరియా. ఆ పుట్టలో మాకు అమ్మవారు వెలిచిందని చెప్తే మా ఊరి దొరవారు అప్పుడు నరసింహారెడ్డి గారు పాతగా ఉన్న గుడిని కట్టేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వారసులే, వాళ్ళ మనవడే మాకు మళ్ళీ విగ్రహం మేము పునఃప్రతిష్ఠించుకున్న సార్ గుడి అంటే ఆయన విగ్రహం ఇప్పించడం జరిగింది. మా మాజీ సర్పంచులు, మా సర్పంచులు కూడా సహకరించారు, మా గ్రామ ప్రజలు కూడా సహకరించారు. మా మీద నమ్మకం ఉంచి మా గ్రామ ప్రజలు కూడా మాకు ఒక 4-5 లక్షలతోటి మా చేతిలో పెడితే మేము ఈ కార్యక్రమం చేయించడం జరిగింది. ఎలాంటి మాహితి ఉందంటారు? ఎందుకు దర్శించుకుంటారు ఎక్కువ ఈ పండుగలు? ఇక్కడ మొక్కితే వరం ఇస్తుంది అమ్మవారు, మొక్కితే వరం ఇస్తుంది. ఏమైనా పిల్లలకి ఇట్లా ఎవరైనా లేని వాళ్ళు ఇట్లా వస్తే వాళ్ళకు సంతానం అందుతుంది. పెళ్లి కాని వాళ్ళు మొక్కినా అందుతుంది. అదే మామూలుగా మాయిత్యం అంటే అమ్మవారు మొక్కితే వరం ఇస్తుంది. పిల్లలు లేకపోయినా కానీ, ఏమన్నా ఇంట్లో ప్రాబ్లంలు ఉన్నా కానీ తల్లి మొక్కితే వరం ఇస్తుంది. అన్ని విధాలుగా, ప్రతి ఒక్క విధాలుగా అన్ని విధాలుగా వాడుకుంటాం. అనేది మామూలుగా అందరూ అన్ని కులాల వాళ్ళు చేసుకుంటారా? కేవలం కొంత వేరే ఊరు మొత్తం చేస్తుంది ఈ పండుగ? అన్ని కులాలు చేస్తారు. ఓకేనా? అంటే బీసీ వాళ్ళు మొత్తం చేస్తారు ఇక. ఓకే అన్న, చెప్పండి అన్న. ఇంకా మనకి ఇక్కడ ఇంకా ఏమన్నా పెడిసిల్స్ కావాలా? గుడికి మనకు కావాల్సిన పెద్దోళ్ళు సహకరిస్తే ఇంకా మంచిగా చేద్దామనే ఉద్దేశం ఉంది. కొద్దిగా పక్కన కమిటీ హాల్లో ఒకటి కొన్ని ఉన్నాయి కార్యక్రమాలు, అవన్నీ చేస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది. పెద్దోళ్ళు సహకారం ఉంటే ఇంకా పెద్ద మంచిగా చేస్తామని ఆశిస్తున్నాం. మీ ఇంత కమిటీ ఇంతమంది ఉన్నాగా మాకు సపోర్ట్ చేసిన పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ, కొన్ని కుల సంఘాలు కలిసి మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు కదా, అంటే